హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటబ్బా! పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా? పూలేనండోయ్! కదిరి మల్లెపూలు, కదిరి మల్లెపూలు అంటారు మా సైడు. కొన్ని సైడ్‌లయితే వీరజాజులు అంటారు. ఇవైతే నేను మాల కట్టాను చూడండి. ఎంత అందంగా కట్టానో చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలడం లేదు కదా! మీకెలాగ అనిపిస్తుందో నాకైతే తెలీదు గానీ, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ పూలు. చూడండి ఎంత బాగా మాల కట్టి పెట్టానో అసలు. వామ్మో! మామూలుగా లేవుగా ఈ మాల. కొందరికైతే పూలంటే చానా పిచ్చి. నాకందులో ఎక్కువ పిచ్చి ఈ పూలంటే. అసలు పూలు చూస్తే మనం ఆగను కూడా ఆగము. ఎక్కడ పూలున్నా కొనుక్కొని పెట్టుకోవడమే. అసలు ఈ పూలైతే ఇంకా ఇష్టం కాబట్టి, ఇంకా ఈ మాలైతే నేను ఎలా కట్టానో వీడియోలో ఉంది. ఈ వీడియోలోకి వెళ్ళి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా పూలైతే చూడండి కింద వేసేసాను. ఇంకా ఈటిలో అయితే కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయండి. పాప అయితే మల్లెపూలు కూడా అక్కడుంటే పీక్కొని వచ్చేసింది. ఇవి కొన్నామండి బాబోయ్ మేము. మా చెట్లోటివి అయితే కాదు. ఇంకా చూడండి మల్లెపూలు అయితే ఒక సైడ్ తీసేసి, ఇంకా దారం అయితే తీసుకొని ఫస్ట్ అయితే కనకంబరాలు చుట్టేసానండి. ఇంకా చూడండి కదిరి మల్లెపూలు 3 అయితే తీసుకొని చుడుతున్నాను. ఎలా చుడుతున్నానో మీరు కూడా చూసి నేర్చుకునేయండి. పూలు కట్టడం మాకు రాదే, వేరే వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకొని మీ ఇవ్వాలి అనే బాధ వద్దండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే మనం ఇలాంటి వీడియోలు పెడుతున్నామండి. మనకి రాందంటూ ఏది ఉండదు కదా! అందుకని మీరు కూడా చూసి నేర్చుకునేయండి. ఒకప్పుడు నేను కూడా ఇలాగే వేరే వాళ్ళకి ఇచ్చేది, కట్టియండి అని అడిగేది. అలా చేసేదాన్ని. అంత అవసరం ఏముంది? ఇప్పుడు మనకి ఏదైనా యూట్యూబుల్లో వచ్చేస్తుంది కదా అని మనమైతే యూట్యూబ్‌లో చూసి మనమైతే అలా ఫాలో అయిపోయాము పూలు కట్టడం. ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది పూలు కట్టడం. చూడండి నేనైతే ఎంత బాగా కడతానో ఏమో! నాకైతే అసలు 2 కళ్ళు చాలటం లేదు. అంత బాగా కడుతున్నాను మాల. చూడండి ఇటు సైడ్ 3, అటు సైడ్ 3 తీసుకొని దాని మధ్యలో దారం తీసుకొని చుట్టాలండి. ఎలా చుడతానో చూడండి. ఎక్కడ కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా దారం మధ్యలో ఇలా తీసుకొని ఇలా కడతారండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కొందరైతే ఎలా పడితే అలా కట్టేస్తారు. మనం ఎలా పడితే అలా కట్టంలే. కొంచెం స్లోగా నిదానంగా అయితే కడతాం. పూలు చూడండి ఎంత బాగున్నాయి అసలు. కొంచెం చిక్కగా ఉంటాయి. అసలు చూడండి ఎంత చిక్కగా కడుతున్నానో. చాలా అంటే చాలా చిక్కగా కడుతున్నాను. ఇంకా మా అమ్మాయికి కూడా వచ్చేసండి పూలు కట్టడం. ఆ బాధ ఏం లేదు నాకు. ఒకప్పుడు నాకుండేది పూలు కట్టడం రాదే రాదే అని. ఇప్పుడు ఆ బాధ లేకుండా నేను యూట్యూబ్‌లో చూసి ఫాలో అయిపోయి కొందరిని నేనైతే నేర్చుకునేసాను. ఇప్పుడు నన్ను చూసి కూడా కొంతమంది నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా మీలో ఎంతమందికి ఇలా పూలు కట్టడం ఇష్టం? మీలో ఎంతమంది నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తారో చూద్దాం. మీలో ఎంతమంది నేర్చుకుంటారో చూద్దాం. నేనైతే ఒక వీడియో చూసి నేనైతే ఇలా నేర్చుకునేసానండి. ఇప్పుడు నేను ఒక వీడియో రూపంలో మీకైతే చెప్తున్నాను. నేను ఎలా కడుతున్నానో చూపిస్తున్నాను. మీరు కూడా అలా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా ఈజీ. చాలా అంటే చాలా సింపుల్ అండి పూలు కట్టడం. ఏదో బ్రహ్మ విద్య కాదు. ఇది చాలా అంటే చాలా ఈజీ. అసలు మా అమ్మకు కూడా రాదు పూలు కట్టడం. మా అమ్మ కూడా ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే కడుతున్నానండి. చాలా అయితే పూలు ఉన్నాయి. అందుకని ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఇలా అయితే మాల అయితే కట్టేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ అందరికీ.